స్త్రీలు ఆధార్ ఆయన చెప్పిన బాబు గారు చెప్పినట్టు ఆ విషయం అది సినిమాలో ఉడుకుపెట్టాలి. అప్పుడు నేను చూశాను. ఎన్ని రిప్రజెంట్ మ్యాటర్ టు క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్. మన బ్రిటిష్ ఎంపీజీ రూల్లో ఉన్నప్పుడు మనకి ఎగ్జిస్టెంట్ ప్లేసెస్ అలాంటప్పుడు క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్కే మనం రిప్రజెంట్ చేయాలి. పులే ఆశయాలను సాధిస్తాం. పులే ఆశయాలను మహాత్మా పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను థ్యాంక్ యూ. మరి రెండోగా సీనియర్ న్యాయవాది మరి బీవీఆర్ మూర్తి గారిని కూడా సీనియర్ న్యాయవాది మరి శ్రీనివాసి మిత్రులు దయచేసి రావాలి. మరి మార్గోస్ నెంబర్ అందరూ కూడా వస్తే మరి వారికి మనం ప్రత్యేకమైన సన్మానం చేసుకుంటూ ఉంటుంది. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. మీ యొక్క రుణం ఈ విధంగా తీర్చుకుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ మాస్టర్. ఇద్దరు కూడా ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ ప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఫార్మర్ రిజిస్ట్రార్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రజెంట్ సైన్స్ కాలేజీ ప్రెసిడెంట్ అయిన పెద్దలు విజయరామరాజు గారిని శాల్వాతో వారిని సన్మానించాలని కోరుతున్నాము. కూడా రావాలి. మన సిస్టమ్ అబ్బా మరి వారికి ఒకే మన వసంతకుమారి గారు SC/ST అడ్వకేట్ ప్రెసిడెంట్ వారిని అందజేయవలసిన కోరుతున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ప్రత్యేకమైన అందరికీ అభినందనలు. సామాజిక ఉద్యమకర్త, భారత సమాజానికి సమానత్వం నేర్పిన విప్లవ జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు విశాఖపట్నంలో విజయ ప్రెస్ క్లబ్లో లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని విశాఖపట్నం న్యాయవాదుల ఎవరైతే రీసెంట్గా బార్ కౌన్సిల్లో సెలెక్ట్ అయ్యారో ఆ 5 పెద్దలు కీర్తి రామజోగేశ్వరరావు గారు, బీవీఆర్ మూర్తి గారు, లక్ష్మీదుర్గ నాగశ్రీ గారు, అలాగే కృష్ణమోహన్ గారు, మంజులత గారు 5 బార్ కౌన్సిల్ మెంబర్లు రిజిస్ట్రేషన్ చేసే సందర్భంలోనూ మరియు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వచ్చిన ప్రతినిధులు ఫార్మర్ రిజిస్ట్రార్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ శ్రీ కట్టా రామ్మోహన్ రావు గారు మా గురువర్యులు, అలాగే ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ అయిన అన్నయ్య పెద్దలు విజయరామరాజు గారు, రిటైర్డ్ ప్రొఫెసర్ సూరప్పడు మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన న్యాయవాదులు మిత్రులు వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఎందుకు 200 సంవత్సరాల క్రితం గడిచిన ఒక మహోన్నతమైన వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. భారత సమాజానికి దిశ నిర్దేశించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దిక్సూచి అయిన మహాత్మా జ్యోతిరావు పూలే గురించి ఈరోజు ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఆనాటి భారత సమాజంలో అనేక రకాలైన ఇంబ్యాలెన్స్ ఉంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఎదిరించిన భారత సమాజానికి మొట్టమొదటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన ఆనాటి సమాజంలో ఆయన జరిగిన చిన్న అవమానానికి సహపంక్తి భోజనంలో కూర్చుంటే ఆయనది ఓపెన్గా ఆయన అక్కడి నుంచి లేచి వేరే చోట కూర్చోమన్నందుకు ఆయనలో రకమైన జరిగిన విప్లవాత్మైన జ్వాలే సమాజానికి భారత సమాజానికి ఆ రోజు ఒక దిక్సూచి ఏర్పడింది. మరి జ్యోతిరావు పూలే 1827 సంవత్సరం నుంచి 1890 వరకు సుమారు 62 సంవత్సరాలు ఈ భూమి మీద కదలాడిన మహారాష్ట్రలో పెరిగిన మహోన్నతమైన జాతి. అనేక మందికి సంస్కర్తలకు విలువనిచ్చిన మహారాష్ట్రలో ఈరోజు ఆయన యొక్క జన్మదినం జరుపుకోవటం మన అదృష్టంగా భావించుకోవచ్చు. జ్యోతిరావు పూలే గారు బహుజనులకే కాకుండా భారత రాజ్యాంగం ఏదైతే ఉందో బాబాసాహెబ్ అంబేద్కర్కి ఒక దిక్సూచిగా భవిష్యత్తులో ఏం చేయాలని చెప్పిన మహోన్నతమైన వ్యక్తి. ఈ సమాజంలో మొట్టమొదటిసారి చెప్పుకోవడం జ్యోతిరావు పూలే గారు ఒక పూలు అమ్ముకునే కుటుంబం నుంచి వచ్చి చిన్నతనంలోనే ఆయన ఈ అపరిపక్వతను ఎదుర్కొని తను ఎదుగుతూ సమాజంలో జరిగిన ముఖ్యంగా సమాజంలో 50% ఉన్న మహిళలు ఎక్కడైతే వెనకబడతారో ఎందుకు వెనకబడతారో గమనించి
చదువు విద్య ద్వారా మాత్రమే, ప్రశ్నించే తత్వం ద్వారానే ఒక సమాజానికి వెలుగొస్తుందని తన భార్య అయిన సావిత్రిబాయి పూలేని కూడా 13వ సంవత్సరాన్ని వివాహం చేసుకుని అక్కడి నుంచి సమాజంలో సగభాగమైన స్త్రీలను కూడా సావిత్రిబాయి పూలే ద్వారా ఆయన అనేక రకమైన ఆమె ద్వారా ఉపాధ్యాయ వృత్తిలో చెప్పించి ఆమె ద్వారా మహిళలను కూడా విద్యావంతులుగా ప్రోత్సహించిన ఘనత మహాత్మా జ్యోతిరావు పూలేది. మనం ఈనాటి సమాజంలో ఉపాధ్యాయునిగా స్త్రీల గురించి చెప్పుకోవాలంటే సావిత్రిబాయి పూలే వారసులే. మరి ఈ సమాజంలో స్త్రీలకు విద్యని తద్వారా వారి ద్వారానే కల్పన చావ్లా కానీ ఇందిరాగాంధీ కానీ అనేక మంది మహోన్నతమైన స్థితికి రావడానికి కారణం ఆనాటి సావిత్రిబాయి పూలే ఇచ్చిన ఆమెకి స్ఫూర్తి ఎవరంటే షీ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది మహాత్మా జ్యోతిరావు పూలే వై బికాజ్ షీ ఈజ్ ది హస్బెండ్ ఆఫ్ ది సావిత్రిబాయి పూలే. ఈనాటి సమాజంలో ఇప్పటికి కూడా భారతదేశ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు జరుగుతున్న భారతదేశంలో ఈ అణగారిన వర్గాలకు కానివ్వండి, ఎవరైతే సమాజంలో ఇంకా పైకి రాని కులాలకు కానివ్వండి, మనం ఒక్కసారి గమనించినట్లయితే భారత సమాజంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆనాడు ఆయన చెప్పిన దీనికే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన రాజ్యాంగంలో బీసీలకి ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేకంగా మొత్తం 395 ఆర్టికల్స్ 14 షెడ్యూల్స్లో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. 334 ఆర్టికల్ ద్వారా ఎస్సీ ఎస్టీలకి, 335 ఆర్టికల్ ద్వారా బీసీలకి, ఇవాళ ఓబీసీ అనే చట్టం ద్వారా ఓబీసీలకి ప్రత్యేకమైన రిజర్వేషన్ ఇవ్వడానికి కారణం ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఇచ్చిన ఒక అనిరుచిమైన గొప్పమైన సమాజానికి. మరి ఆనాడు ఆయన అనేక రకమైన పోరాడి ఇవాళ ఈ సమాజంలో కూడా ఇంబ్యాలెన్స్ ఉండడానికి కారణమైందని ఆయన బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తే ఈరోజు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము షీ వాజ్ బిలాంగ్స్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్. వై బికాస్ ఇట్ ఈస్ ఏ హైలింగ్ ఫ్రమ్ ద రిజర్వేషన్ సిస్టమ్. రిజర్వేషన్ సిస్టమ్కి మహాత్మా జ్యోతిరావు పూలే అంకురార్పణ చేస్తే దాన్ని భారత రాజ్యాంగంలో స్పష్టంగా రాసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. రేపు అంబేద్కర్ గారు పుట్టినరోజు మన ఏప్రిల్ 14వ తేదీన వస్తూ ఉంది. ఆయనది ఒక మహోన్నతమైన వ్యక్తిగా భావించి కేవలం భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా గుర్తింపు పొందిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆయన ఒక సభలో పూలే గారు నా యొక్క గురువు గారిని చెప్పుకున్నారు. మరి ఆనాడు ఆయన యొక్క విశేషాలు చెప్పుకుంటూ పెద్దలందరూ ఎవరంటే రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఆంధ్ర యూనివర్సిటీ, ముఖ్యంగా రిప్రజెంటేషన్ ఆఫ్ ది బార్ కౌన్సిల్. బార్ కౌన్సిల్ అంటే భారత న్యాయ వ్యవస్థలో సుమారు 40 మంది, రాష్ట్రంలో ఉన్న 40,000 మంది న్యాయవాదులకు దే ఆర్ రిప్రజెంటేటివ్. అలాంటి గొప్ప ప్రతినిధులు ఉన్న ఈ సభలో ఈ రిజర్వేషన్ సిస్టమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ దీన్ని తలకెత్తుకొని దీన్ని ఎట్లాగైనా ఈ సిస్టంలో ఉన్న ఇంబ్యాలెన్స్ తీసేయాలని చెప్పి ఆనాటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క సంవత్సరార్థం, ఆయన యొక్క గొప్ప సంస్కారం దీనికోసం ఈరోజు మనం విజయ ప్రెస్ క్లబ్లో మహాత్మా జ్యోతిరావు పూలే గారి జన్మదినం జరుపుకుంటున్నాం. కానీ ఈనాటికి కూడా భారత సమాజంలో ఇంకా ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉంది. ఈ సంపద అంతా, భారతదేశ సంపద అంతా కేవలం 10% మంది వ్యక్తులు మాత్రమే ఉంది. 90% మంది వాళ్ళు ఇచ్చే నిర్ణయాల కోసం, వాళ్ళ దగ్గర ఉన్న సంపద కోసం వేచి చూస్తూ ఉంది. కానీ ఆయన ఆనాడే చెప్పాడు, రిజర్వేషన్ సిస్టమ్ వల్ల ఇవాళ పార్లమెంట్లో కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి, లేకపోతే బార్ కౌన్సిల్లో కానివ్వండి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లో కానివ్వండి, జ్యుడిషియల్ ఆఫీసర్ల సిస్టమ్ కానీ ఇవాళ రిజర్వేషన్ సిస్టమ్ వల్ల ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి ప్రత్యేకంగా సమాజంలో వారికి కూడా సమానమైన అవకాశాలు రావడానికి కారణం మహాత్మా జ్యోతిరావు పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క అంశాలను తీసుకొని ఆయన భారత రాజ్యాంగంలో చాలా స్పష్టంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాశారు. కాబట్టి ఇవాళ అలాంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే బిలాంగ్స్ టు బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీ. అదే ఓబీసీలో ఇవాళ మేము ఒకటే ఈ సభ ద్వారా లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ద్వారా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే 60% ఉన్న ఓబీసీలకి, బీసీలకి అన్యాయం జరుగుతున్నమాట వాస్తవం. ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేక రిజర్వేషన్ వల్ల వాళ్ళు కలెక్టర్స్ కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు అవడానికి ప్రత్యేకమైన చట్టాలు. కానీ ఓబీసీకి మాత్రం ఈ రోజు కూడా భారత సమాజంలో సరైన గుర్తింపు లేకుండా పోయింది. అందువల్ల సుమారు కేవలం 135 కులాలు బీసీ కులాలు ఉంటే కేవలం ఒక 10 కులాలు 15 కులాలు మాత్రం ఇవాళ పార్లమెంట్లోకి కానీ అసెంబ్లీలోకి కానీ అడుగుపెట్టాయండి. ఆనాటికి బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరైతే రాజకీయాలకు దూరంగా ఉంటారో, ఏ కులాలు అయితే రాజకీయాలకు దూరంగా ఉంటారో ఆ కులాలు వెనకబడి ఉంటాయి. మరి ఇవాళ 135 కులాల్లో కనీసం సగం 70 కులాలు కూడా అసెంబ్లీలో అడుగుపెట్టట్లేదు. ఈ వేదిక ద్వారా చాలా స్పష్టంగా అడుగుతున్నాం, భారత సమాజంలో మార్పు రావాలంటే ఇవాళ ఖచ్చితంగా ఈ వర్గాలకు కూడా రాజకీయంగాను ఆర్థికంగాను ఎప్పుడైతే ఈ కులాలకి రిజర్వేషన్ అంటూ వస్తుందో అప్పుడే ఈ కులాలు వెనకబడిపోతూ ఉంటాయి. కాబట్టి మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క ప్రధాన ఏదైతే ఉద్దేశం ఉందో 200 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తి గురించి ఇవాళ మనం స్పష్టంగా చెప్పుకోవాలి. మనకు జరుగుతున్న అన్యాయం, సమాజంలో ఈ వర్గాలు జరుగుతున్న అన్యాయం, సమాజంలో ఏ విధంగా మనం ప్రస్ఫుటంగా తీసుకెళ్ళాలి, సమాజంలో ఉన్న అందరికీ ఫలాలు అందాలనే ఉద్దేశంతో ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే గారు జన్మదినాన్ని పురస్కరించుకొని దాన్ని గొప్పగా జరిపించడానికి ద యూనివర్సిటీ ఆఫ్ ది మొత్తం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది రేపు 14వ తారీఖు జరగడానికి ప్రధాన కారణమే. కానీ అందుకని గవర్నమెంట్స్ ఏం చేసిన మహాత్మా జ్యోతిరావు పూలేని స్టేట్ గవర్నమెంట్గా ప్రకటించి ఇవాళ ఎమ్మెల్యేలు
అక్కడ మా కలెక్టర్ గారు కూడా వచ్చి పూలే స్టాచ్యూ దగ్గర ఉంటారు. ప్రధాన కారణం అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఉందో దాన్ని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కాకుండా ఇండియా టోటల్ వైడ్గా ఆయన యొక్క బర్త్డే రోజున సెలబ్రేషన్ చేసుకుంటూ ఆ రోజు కూడా సెలవు ప్రకటించారు. మరి ఆయన యొక్క బర్త్డే జరుపుకోవడం మా అందరికీ గర్వకారణం. లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ తరఫున ఈ సభా కార్యక్రమం వచ్చిన పెద్దలందరూ, ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వచ్చిన ప్రతినిధులకు, అలాగే మా బార్ కౌన్సిల్ బార్ అసోసియేషన్ నుంచి వచ్చిన పెద్దలకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు పెద్దలు ఫార్మర్ రిజిస్ట్రార్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ, చైర్పర్సన్ ఆఫ్ ది హైయర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఏపీ స్టేట్ కౌన్సిల్ మా గురువు గారు అయిన కట్టా రామ్మోహన్ రావు గారిని ప్రెస్ను ఉద్దేశించి జ్యోతిరావు పూలే గారి జన్మదిన 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. విశాఖ లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక మహానుభావుడు ఈ భారతదేశంలో డిప్రైవ్డ్ సెక్షన్స్ వాయిస్ బయటికి తీసుకొచ్చి వాళ్ళకి పోరాటం చేయడం నేర్పించిన ఒక మహా వ్యక్తి, మొట్టమొదటిసారిగా మహాత్మాని పిలిపించుకున్న వ్యక్తి జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి సందర్భంగా ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా దాదాపు 200 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తిని గుర్తుపెట్టుకుని అతని జన్మదినాన్ని ఒక పండుగగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామంటే ఆయన జీవించిన కాలంలో ఎలాంటి కంట్రిబ్యూషన్ చేశాడు, ఆ వాల్యూ ఏంటి, ఆ వాల్యూ వల్ల తరతరాలకి ఎలా ఉపయోగపడింది అనేది స్పష్టంగా తెలుస్తుంది. మొట్టమొదటిసారిగా ఆయన అవమానాన్ని ఎదుర్కోవటము, ఆ జ్వాల ఇంటర్నల్గా రావటము, ఏదో చేయాలి అనే తపన పడటము అవన్నీ పక్కన పెడితే వీళ్ళు వెనుకబాటుతనానికి రూట్ కాజ్ ఏంటి, విద్యాపరంగా వెనుకబడి ఉండటమే దీనికి అసలైన మూల కారణం. సో ఈ సమాజాన్ని ముందు నాలెడ్జ్ వైపు తీసుకెళ్ళాలి. వాళ్ళకి కాంపిటెన్సీస్ డెవలప్ అయితే వాళ్ళు డెవలప్ అవుతారు అనే ప్రధాన సూత్రాన్ని ఐడెంటిఫై చేశాడు ఆయన. కొన్ని వర్గాలు ఈ సొసైటీని గుర్తుట్లో పెట్టుకుని వాళ్ళకి కావలసిన విధంగా ఈ సామాజిక వ్యవస్థని, ఆర్థిక వ్యవస్థని, రాజకీయ వ్యవస్థని నడిపించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ విద్యా వ్యవస్థని వాళ్ళు ఒక గుప్పిట్లో పెట్టుకుని అది మాకే సొంతము అనుకునే పరిస్థితిని నేను పూర్తిగా గమనించి ఇది కొన్ని కమ్యూనిటీకే సొంతం కాదు, ఇది మొత్తం మానవాళికి చెందాలి అని దీన్ని ఎలా అని ఆలోచించి పుస్తకాలు రాసి ఆర్టికల్స్ రాసి ఆగలేదైనా ఆయనే మొదలుపెట్టాడు. కథన రంగంలోకి ఆయనే దొరికాడు. ఇంట్లో పేరెంట్స్ వ్యతిరేకించారు, చుట్టాలు వ్యతిరేకించారు, బంధువర్గం అందరూ వ్యతిరేకించారు. అయినా సరే నమ్మిన సిద్ధాంతానికి నిలబడి అతను స్కూల్ స్థాపించాడు. అయితే అక్కడ ఇంకా ఎక్కువగా నష్టపోతున్న వ్యవస్థ ఏంటంటే ఆడవాళ్ళు, మహిళలు సమాజంలో బాగా అణగదొక్కబడుతున్నారు. వాళ్ళకి విద్య అందించాలి మొదటని ఒక స్కూల్ స్టార్ట్ చేశాడు పూణేలో. అయితే ఆ స్కూల్లో పాఠం చెప్పడానికి మాస్టర్లు దొరకలేదు. అప్పుడు తనే తన భార్యకి చదువు నేర్పి ఒక టీచర్గా తయారు చేసి ఆ స్కూల్లో టీచర్గా మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలేని తయారు చేసి ఈ సమాజాన్ని నిర్మాణానికి అంకురార్పణ చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే. ఆయన ఈ ప్రొఫెషనల్ పొలిటీషియన్స్ లాగా ఈ పాలిటిక్స్లోనే పూర్తిగా లేడు, ఆయన ఈ ఉద్యమంలోనే పూర్తిగా లేడు. జీవన ధర్మాన్ని నిర్వహిస్తూ, వ్యాపారాన్ని నిర్వహిస్తూ, అతను చేసుకున్న పనులు చేసుకుంటూ కొంత సమయాన్ని కేటాయించి ఈ సమాజ అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తి. అయితే 200 సంవత్సరాల క్రితం ఉన్న భారత సమాజం వేరు, ఇప్పుడున్న సమాజం వేరు. జ్యోతిరావు పూలే ఇచ్చిన స్ఫూర్తితో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రచించే అవకాశంలో ఈ సమాజంలో అణగారిన వర్గాలకి చాలా చాలా మార్పులు జరిగాయి. ఇప్పుడు వాళ్ళల్లో కూడా మంచి పర్సంటేజ్ ఉన్నత చదువులు, ఉన్నత ఉద్యోగాల వైపు వెళ్ళారు. అయితే గ్రేటర్ పార్ట్ ఆఫ్ ది సొసైటీ ఎక్కువ భాగం
ఇంకా వెనుకబడే ఉంది. షెడ్యూల్ ట్రైబ్ ఇప్పటికీ అణగారుతూనే ఉంది. షెడ్యూల్ పొలాల్లో చాలా పొలాలు ఇంకా లైట్ చూడలేదు. ఇటువంటి వ్యవస్థలో ప్రస్తుతం మనం ఉన్నాము. అదృష్టం కొద్దీ విద్యాపరంగా కొంచెం ముందుకొచ్చాము, ఉద్యోగపరంగా ముందుకొచ్చాము. సో మనకి ఈ సామాజిక బాధ్యత ఎలా ఎవరైతే ముందుకు అడుగులు వేశారో రామజోగేశ్వరరావు అండి. నేను పార్కొస్తున్నప్పటిని వేదిక అన్నదంతా పెద్దలు, నా తోటి పార్కొంటున్న మెంబర్స్, న్యాయవాద మిత్రులు, ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా, వెరీ గుడ్ మార్నింగ్. జోజీరావు గోవిందరావు పూలే వీరు ఏప్రిల్ 11, 1827 జన్మించారు పూణేలో. వీరిని ఈ సోషల్ రిఫార్మర్స్, ఇండియన్ సోషల్ రిఫార్మర్స్కి పితామహునిగా మనం వర్ణించాలి. ఎందుకంటే అందరికన్నా ముందు ఈ సోషల్ రిఫార్మ్ సిస్టమ్ స్టార్ట్ చేసింది జోజీరావు పూలే. వీరికి మన మహాత్మా పూలేగా కూడా పిలుచుకుంటాం. మనకు తెలుసు మహాత్మా అనగానే ఎవరు గుర్తుకొస్తారనేది మోహన్ చంద్ కరమ్చంద్ గాంధీ మహాత్మా అంటారు. వారికంటే వీరు మహాత్మాగా కూడా పిలువబడేవారు. అంతేకాదు వీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మార్గదర్శకులు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తారు, నాకు జ్యోతిబాయి పూలే గారి వన్ ఆఫ్ ద గురు ఆఫ్ మై 3 గురుస్ అంటారు. వన్ ఆఫ్ ద గురు ఆఫ్ 3 గురుస్ అంటే మిగతా రిమైనింగ్ 2 గురువులు లార్డ్ గౌతమ్ బుద్ధ, సెకండ్ కబీర్ సెకండ్ గురు కబీర్. అంటే వాళ్ళ స్థానంలో దీన్ని ఊహించుకున్నారంటే ఈయన వ్యక్తిత్వం ఏంటి మనం గుర్తించుకోవచ్చు. ఒక శూద్రుడు అతి శూద్రుడికి అన్టచబిలిటీ గురించి పోరాడిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంతేకాకుండా వీరు సత్య శోధక సమాజ్ స్టార్ట్ చేశారు. సత్య శోధక సమాజ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే టు అటైన్ ఈక్వాలిటీ టు ఆల్ పీపుల్. ఆ మెయిన్ ఉద్దేశం స్టార్ట్ చేశారు. అంతేకాకుండా ఈరోజు ఈయన పోరాట పూర్తి వల్ల మన సమాజంలో అంటే ఆ రోజు అసమానతలు అంటే మనం చెప్పొచ్చు, ఆ రోజు అసమానతలు ఏంటి, అస్పృశ్యత అంటే ఈక్వల్ గౌరవం లేకపోవడం, దాని మీద పోరాటాలు జరిగినాయి. అంటే మనిషిగా ట్రీట్ చేసేవారు కాదు, శూద్రులన్నా అతి శూద్రులన్నా. ఆ పోరాటంలో ఈ రోజుకి మనం చాలా వరకు విజయం సాధించామని చెప్పచ్చు. అక్కడక్కడ నీరుపోతే ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం అటువంటి కూడా ఈరోజు సమాజంలో లేవు. ఆ ఘనత మన మహాత్మా పూలే గారికి దక్కుతుందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. కానీ ఈ రోజుకి ఉన్నాయి సమస్యలు ఉన్నాయి, సోషల్ రిఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ మన ఇబ్బాలో చెప్పినట్టు బీసీ కులాలు 120 కులాలు ఉంటే ఎంతమందికి ఈరోజు రాజకీయ ప్రాతినిధ్యం ఉందో, లేకుంటే ఒక ఎంప్లాయ్మెంట్ ప్రాతినిధ్యం ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ రకంగా కూడా పోరాటం చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. అంటే మనలో కొంతమందే బాగుపడితే బాగుపడినట్టు కాదు. వారి ఉద్దేశం సమాజ స్థాపన అంటే ఈక్వల్ రైట్స్ టు ఆల్ కమ్యూనిటీస్, ఆల్ పర్సన్స్ ఉండాలి, ఆల్ గ్రూప్స్ కూడా ఉండాలి. దాని మీద ఇవ్వాలని చెప్తున్నాను. మనం ఈ మనవాడు స్టార్ట్ చేసిన ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అంటే మీనింగ్ కూడా అదే. ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అంటే అందరికీ అవకాశాలు. మన వారు స్థాపించిన సత్య శోధక సమాజ్ కూడా దాని మీనింగ్ అదే. పోలీస్ ఇంటెలిజెన్స్ చూసుకోండి. అంచేత ఈ సభను ఏర్పాటు చేసిన సుబ్బారావు అంటే పూలేగా జనతా సుబ్బారావు గుర్తుకొస్తాడు. అంచేత ఇంత ఘనంగా చక్కగా ఏర్పాటు చేసిన సుబ్బారావు అభినందిస్తూ వారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఎన్నికయ్యాను కార్పొరేషన్గా. ఈరోజు వేదిక మనకి ఇచ్చిన పెద్దలకి, మా బార్ కౌన్సిల్ మెంబర్స్ ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు మనం జరుపుకుంటున్న జ్యోతిరావు గారి పూలే జన్మదినం సందర్భంగా చాలా సావిత్రిబాయి పూలే గారి
ఆయన భార్యని విద్య వలన మొట్టమొదట స్త్రీకి రేపటి రోజున భవిష్యత్తు ఉంటుంది అని గుర్తించిన ఏకైక వ్యక్తి మన సమాజంలో 200 సంవత్సరాల క్రితమే కూడా మన జ్యోతిరావు పూలే గారు. అప్పటి సమాజానికి ఈ రోజు సమాజానికి ఎంతో వ్యత్యాసం ఉంది. ఆ రోజు ఆయన అంకురార్పణ చుట్టిన ఆ విద్య స్త్రీకి అనేది ఎంతో ఉపయోగపడింది. కానీ సమాజం ఈ రోజుకి వివక్షకు గురవుతుందా లేదా అంటే ఖచ్చితంగా మహిళలు వివక్షతకి గురవుతున్నారనే చెప్పవచ్చు. ఎందుకంటే ఏ రోజు కూడా మనకు కావాల్సిన మహిళలకు కావాల్సిన ఈక్వాలిటీ అనేది ఈ రోజుకి ఇంకా రాలేదు. మన మహాత్మా గాంధీ గారి చేతే మహాత్మా అని కొనియాడబడిన 200 సంవత్సరాల క్రితం ఉన్న ఆ పూలే గారు ఈ రోజుకి ఆయన ఏదైతే అంకురార్పణకు ఆచుతారో అది పూర్తిగా జరిగిందా అంటే జరగలేదని చెప్పదు. మనకి ఎన్నో విధాల రిజర్వేషన్స్ వచ్చినాయి. ఈ రోజు మేము ఇక్కడ కూర్చున్నామంటే దానికి కారణం రిజర్వేషన్. 30% రిజర్వేషన్ సుప్రీంకోర్టు ఇవ్వడం వలన వాళ్ళు మా హక్కులు గమనించడం వలన మన అంబేద్కర్ గారు చెప్పిన రిజర్వేషన్ పాలసీని అనుసరించి ఇన్ని సంవత్సరాల తర్వాత గుర్తించడం వలన మేము ఈరోజు ఇక్కడ ఉన్నాము. కానీ మనము సమానత్వం అనే ఈ దీంట్లో వచ్చినా కూడా లింగ వివక్షత అనే దానికి స్టిల్ గురి కాపాడుతున్నాం. చదువుకున్నంత మాత్రాన మనము చదువుకున్న ప్రతి స్త్రీని గౌరవించడం అనేది జరుగుతుందా అంటే నిజంగా జరగట్లేదు. మన సాటి మహిళలు కూడా పూర్తిగా మనకి సపోర్ట్ చేయరు. ఎందుకంటే పక్కన అసూయ ద్వేషం. మన సమాజంలో మనకు మార్పు కావాలి అంటే ముందు సమాజంలో మనం మార్పు కావాలి. మనం ఆచరిస్తేనే మనము ఆచరించిన రోజునే ఈ సమాజంలో మార్పు వస్తుంది. మనకి సమానత్వం కావాలి. ఒక తోటి అడ్వకేట్ నిలబడ్డారు అంటే సమానంగా వారికి సపోర్ట్ చేయాలి. కానీ మన జాతిలోనే మన బీసీలోనే మనం సపోర్ట్ చేయం. అది ఖచ్చితంగా అదే జరుగుతుంది తప్ప మనం ఎప్పుడు పల్లకి మోస్తూనే ఉన్నాం కానీ పల్లకి ఎక్కే కండిషన్లోకి ఎప్పుడూ కూడా వెళ్ళట్లేదు. మనలో మనకి మార్పు రావాలి. మనము పల్లకి ఎక్కాలన్న ఆలోచన రావాలి. ప్రతి దాంట్లో స్త్రీలను కూడా సమానంగా చూడాలి. ఆ రోజే మనం ఈరోజు జరుపుకుంటున్న జ్యోతిరావు పూలే గారి ఆశయాలు కానీ ఆయన భార్య సావిత్రి పూలే గారి ఆశయాలు కానీ అన్నీ నెరవేరాలంటే ముందు మనలో మన సమాజంలో మార్పు రావాలి. సమాజంలో మార్పు రావాలంటే ఏ వ్యక్తి కావాలి. సమాజంలో అంటే వేరే వాళ్ళందరూ కాదు, ముందు నేను మార్పుతేనే సమాజం మార్పు ఉంటుంది. ఆ ఆలోచన విధానం మనం మార్చుకున్న రోజున ఎంతో ముందుకు ఎదిగే అవకాశం మనకి పూర్తిగా ఉంది. తప్పనిసరిగా మహిళా న్యాయవాదులకి అడ్వకేట్స్ అందరికీ కూడా ఇక్కడ ఈరోజు ఇది ఏర్పాటు పరిచిన సుబ్బారావు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చెప్పండి. లాయర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మాట్లాడినటువంటి జ్యోతిరావు పూలే గారు చేసినటువంటి సామాజిక సేవ, అన్టచబిలిటీ, రీఎడ్యుకేషన్, అలాగే ఆనాడు సమాజంలో లేడీస్ని స్కూల్స్లో భరించడంతో వాళ్ళు ఆ సందర్భంగా మన వారికి చదువు నేర్పించి వారి ద్వారా లేడీస్కి చదువు నేర్పించడం జరిగింది. అయితే మనం వారి గురించి చెప్తున్నాం. మనం ఏం చేస్తున్నాం అనేది మన భారతదేశంలో అత్యధిక జనాభా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓబీసీలు ఉన్నారు. మనం ఏం చేస్తున్నాం? మన పాత్ర మనం అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకున్నప్పుడే మనం సమాజానికి సేవ చేసి మనకు కనిపిస్తుంది. ఎక్కువ మంది మనలో ఇంకో మంది సెల్ఫిష్నెస్ ఉంది. ఇవి మనలో నుంచి పోవాలి ప్రధానంగా. రెండోది, ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం చూసినట్లయితే గవర్నమెంట్ ఎడ్యుకేషన్స్ అన్నీ ప్రైవేటైజేషన్ అయిపోతున్నాయి.
గవర్నమెంట్ ఎడ్యుకేషన్లో స్కూల్స్లో టీచర్స్ లేరు, జూనియర్ కాలేజీలో టీచర్లు లేరు, డిగ్రీ కాలేజీలో టీచర్స్ లేరు, యూనివర్సిటీస్లో కూడా 90% టీచర్స్ వేకెన్సీ ఉన్నాయి. ఈ రోజున చదువుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా గవర్నమెంట్ స్కూల్స్లో, గవర్నమెంట్ కాలేజెస్, యూనివర్సిటీస్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలో ఉన్నారు. డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుతున్నారు. కానీ మనం అర్థం చేసుకొని ఎవరో వచ్చి మనకేం చేయరు, మనం విలువలతో కలిగినటువంటి చదువు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఎప్పుడు కూడా నిరంతరం ప్రశ్నించేటటువంటి మనస్తత్వం మనకు ఉన్నప్పుడే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో పోస్టులు ఫిల్ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు చదువుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆ చదువుకున్న రోజునే ఎంప్లాయ్మెంట్ అవకాశాలు ఉంటాయి. ఎడ్యుకేషన్ వ్యవస్థే కాకుండా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో, ప్రైవేట్ ఇండస్ట్రీస్ లో మనకి ఎంప్లాయ్మెంట్ లేదు. మరి గవర్నమెంట్ సెక్టార్స్ ని ప్రైవేట్ సెక్టార్స్ మార్చుతున్నప్పుడు ఎస్సీ, ఎస్టీలు, బీసీలకి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయో మనం ఆలోచన చేసుకోవాలి. అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని మనం ముందుకు తీసుకెళ్ళినట్లయితే మనం తప్పకుండా రాబోయే రోజుల్లో రాజ్యాధికారాన్ని అధిరోహిస్తామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి లాయర్స్ అందరికి, సుబ్బారావు గారికి చేసుకుంటూ సెలవు తీస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు బివిఆర్ మూర్తి, సీనియర్ అడ్వకేట్ అండ్ బార్ కౌన్సిల్ మెంబర్, రీసెంట్లీ ఎలక్టెడ్. ముందుగా ఎన్నో వ్యయ ప్రయాసాలు ఓర్చుకుని ఈ సభని ఏర్పాటు చేసిన సోదరుడు సుబ్బారావుకి నేను అభినందన తెలియజేస్తున్నాను. అట్లాగే చీఫ్ గెస్ట్ నుండి లేకపోతే ముఖ్య అతిథిగా ఉన్న ఈ సభకు ఉన్న సార్ రిజిస్ట్రార్ గారు, ఫార్మర్ రిజిస్ట్రార్ గారికి, అలాగే నా సోదరి వైవికే గారు, సీనియర్ అడ్వకేట్, అండ్ నా కొలీగ్స్ బార్ కౌన్సిల్ మెంబర్ మురళి గారు, దుర్గా నాగేశ్వరి, ఈ సభకి ఇచ్చేసిన సీనియర్ అడ్వకేట్ సుమన్ మరియు నాగేశ్వరి సంబంధించిన కొలీగ్ అడ్వకేట్స్, ఆమెకు అన్ని విధాలుగా కూడా చేతోడు గోదోడు ఉంటున్న కొలీగ్ అడ్వకేట్స్ అందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈ సమాజం ఇంతగా అభివృద్ధి చెందని కమ్యూనికేషన్ వ్యవస్థ లేని రోజుల్లో 1848లో గర్ల్స్ గురించి అని పూలే గారు గర్ల్స్ స్కూల్ స్థాపించారు. ఆ స్కూల్ రన్ చేయడానికి ఎవరు ముందు రాకపోతే ఆ రోజుల్లో ఆయన సహధర్మచారిణైన సావిత్రి గారినే స్కూల్ రన్ చేయించారు. అది ఆయన గొప్పతనం. 180 సంవత్సరాల క్రితమే ఆయన ఫ్యూచర్ చూడగలిగారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని దాటి ఆయన చూడగలిగారు. బ్రిటిష్ వారు గొప్ప అనుకుంటే వాళ్ళు మేలుకోక ముందే, ఈవెన్ సూర్యుడు ఉదయించక ముందే కూడా ఆయన చూడగలిగారు ఫ్యూచర్ ఏం చేయాలి, భారతదేశం దిశానిర్దేశం ఎలా ఉండాలన్నది ఆయన ఒక దిక్సూచిగా చూసి ఆయన క్యాల్కులేట్ చేసిన ఆయన బ్రెయిన్ సైడే ఇవాళ అన్ని కూడా ప్రతి యాక్ట్ అవ్వండి, ఆర్డర్స్ అవ్వండి, ఏదైనా పార్లమెంట్ లో జరిపిన ప్రతి సమావేశాల్లో కానీ ప్రతిదీ కూడా ఆయన ఆదేశాలు కానీ ఆయన ఆలోచన నుంచి ఉద్భవించినవే మనం అనుకుంటున్నాం చాలా వరకు కూడా. అందుకనే 1878లోనే ఒక సమాజాన్ని స్థాపించి వృద్ధులకి, విడోస్ కి సంబంధించిన ఒక హోమ్ ల్యాండ్ అక్కడ స్థాపించగలిగారు అప్పట్లోనే. ఇప్పుడు కూడా సత్యసాగర్ స్టేజ్ లో. అందుబట్టి ఆయన కూడా కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల వ్యవస్థ ఇంతగా అభివృద్ధి చెందిన రోజుల్లోని ఆయన చేసిన సేవలు అందరికీ తెలియకపోవచ్చు. కానీ ప్రతి ఇంట్లో కూడా
వేరే వేరే మతస్థులు అయితే వేరే వేరే విగ్రహాలు పెట్టుకుంటారు. కానీ భారతదేశంలో చాలా మంది ఆ రోజుల్లో పూలే గారి చిత్రపటాన్ని పెట్టుకున్నానంటే అతిశయత కాదు. డైలీకి ఆయన చేసిన సేవలే. థ్యాంక్ యూ.